అంటే సీరియస్ ఉన్నారా కొంచెం నవ్విద్దామని చెప్పి ఎడిగు మేడం మనీ మేడం లేదు ఇవ్వను చాలా ఎక్కువ చేసావు మేడం ఎక్కువ ఏం చేసినా మేడం ఉన్నదే చెప్పినా మీరు నిజంగా అందంగా ఉన్నారు కదా అది తప్ప అబద్ధం రాదు మేడం చెప్పడం కాదు. నో టాక్ నథింగ్, వెళ్ళిపోయింది, అయిపోయింది. నీకు మనీ ఇవ్వడం లేదు, నేను ఏమి ఇవ్వడం లేదు. అండ్ రిటర్న్ నేను నీ పైన కంప్లైంట్ చేస్తాను. మేడం కంప్లైంట్ ఎందుకు కాదు, ఒక్క నిమిషం మేడం కంప్లైంట్ ఎందుకు చేస్తారు మేడం? సీరియస్ ఇంత ముద్దుగున్నారు కంప్లైంట్ కాదు మీరు అట్లా చూస్తుంటే నిజంగా సీరియస్ ఉన్నారు ఒప్పిస్తున్నా మేడం. అట్లా మీ బుగ్గలు మంచిగా ఉన్నాయి క్యూట్గా ఓకే ఫైనల్లీ క్షమిస్తున్నా, తొందరగా దిగు, పేమెంట్ చేయు, చలో ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. నికలా మేడం అట్లా ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి మేడం. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది ఎన్ని చేయాలి? నువ్వు ఇలా చేస్తే రెస్పెక్ట్ అర్న అంటే పైసలు పెట్టి ఉండాలి మేము అర్న్ చేసే అవసరం లేదు. ఇలా మాట్లాడే రెస్పెక్ట్ ఒక మనిషి అర్న్ చేసే అవసరం లేదు మేడం, ఆటోమేటిక్ లైక్ బిహేవియర్ తో వస్తుంది. లిజన్, హాఫ్ అన్ అవర్ కి పైగా నుండి నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఏం తిట్టకుండా నీట్ గా మాట్లాడి నువ్వు మాట్లాడే ప్రతిదానికి రెస్పాన్స్ ఇచ్చి థ్యాంక్ యూ మేడం, సో స్వీట్ ఆఫ్ యూ. అంటే అంత మంచి ఎవరైనా కష్టం అని ఇలా వెయిట్ చేపిస్తారా? ఒకటి చెప్పు, ఇదే నా పద్ధతి. మీరు నా ఏంజల్ మేడం. మిమ్మల్ని చూసి ఎలా ఇచ్చారు అబ్బా జాబ్? మీలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు అబ్బా జాబ్? నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటారు కదా మేడం, అందుకనే ఇస్తారు. అంటే అందంగా ఉంటారు కదా అంటున్నా అట్లా అని. నీకు ఇలా కాదు, నీ పని చెప్తాను అన్నయ్య. మేడం మెల్లగా మేడం ఎందుకు కొడుతున్నారు మేడం? నీకు ఇలా కాదు ఏంటి, నువ్వు చేసే ఏషాలు ఏంటి? హాఫ్ అన్ అవర్ కి పైగా అవుతుంది. ఇలా కాదు, అన్నయ్య పట్టుకుని వచ్చేస్తా. అన్నయ్య కొంచెం చూడు, ఇప్పుడు గోల్ ఏంటో చూడు. వచ్చినప్పుడు మేడం వీడిగిరి ఎందుకు మాట్లాడుతారు మేడం? బ్రో ఏమైంది బ్రో? ఏం హాఫ్ అన్ అవర్ కి పైగా అవుతుంది. ఫుడ్ ఇచ్చాడు, పే చేస్తానంటే స్కానర్ అంటే ఏదో చూపిస్తున్నాడు. ఏదో చూపించలే మేడం, మళ్ళీ మీరు మా అన్న మళ్ళీ షాక్ అవ్వాలి. 3 months నుంచి ఫాలో అవుతున్నాడంట. సిజు కుక్క పేరు చెప్తున్నాడు, నెల్ల జిమ్ చెప్తున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అప్పటి నుండి. ఐ లవ్ యూ చెప్పలేవురా నేను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎంత నువ్వేంటి అంత సైలెంట్ గా ఉంటావు? మాట్లాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెప్పు బ్రో. ఫైనల్ గా మీరు మరి నేను ఎందుకు నవ్వుతున్నారు? అంటే ఐ లవ్ చెప్పినా అంటే ఆమె అన్ని చెప్పినా ఎక్స్ట్రా యాడ్ చేసుకుందా ఐ లవ్ యూ అని చెప్పి. అంటే మరి నేను హ్యాండ్సమ్ ఉంటే మాత్రం ప్రపోజ్ చేయ బ్రో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అట్లా చెప్పలేదు అంటే నువ్వు నాన్న నమ్మట్లేదు, ఆయన నమ్ముతున్నావు. నేను పిచ్చిదాన్ని ఇక్కడ. కరెక్టే. నిజంగా పిచ్చిదా మాట్లాడే చెప్తున్నా, ఎక్కువ మాట్లాడకు, అస్సలు బాగోదు. క్యూట్ గా అట్లా కూడా ఒక అర్థమవుతుందా? ఇదే అప్పటి నుండి ఇదే. నేను సీరియస్ అవడం క్యూట్ అని చెప్పి కాదురా, చెప్పలే నువ్వు ఇప్పటికే చెప్పుకుంటే తీసుకొచ్చాను అనుకున్నా. అంటే ఇద్దరు చెప్పు. సీరియస్ సిచ్యువేషన్ పిలుచుకొస్తే నవ్వుతావేంటి? ఈయన చూసి నువ్వే చెప్పు ఇక. అంటే డెలివరీ కూడా చులకర అయిపోతుందా? నాకు అర్థం కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుంది తెలుసా? సమ్మర్ అయినా రైట్ లేదు ఏంటి? డెలివరీ బాయ్ తో నీదేంటి? హలో మేడం, ఏంటి ఇదేంటి? కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారా? ఇదేంటి? ఒక్క నిమిషం ఎందుకు కొడుతున్నారు మేడం? ఒక్క నిమిషం. డెలివరీ బాయ్ అని చెప్పి అట్లా చీప్ గా తీసుకోవడం వీడియో వాడిన అనగానే మేడం అర్థమవుతుందా? డెలివరీ బాయ్స్ అందరినీ తీయట్లేదు, నిన్న ఒక్కనే తీస్తున్నా. మీరు అట్లా అనగానే అర్థమైందా? మీరు అంత చీప్ గా తీసుకోవడం మా కష్టం. అరే మాట్లాడి కాదు మేడం, మీరు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదు అర్థమవుతుందా మేడం? ఇటు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి. అరే జర ఇలా అంటున్నాడు. ఓ హీరోయిన్ జర గ్యాప్ అని నన్ను నాకు మాట్లాడండి జర.
నేను ఏమంటున్నా అంటే మీరు అట్లా మాట్లాడుతారు, అట్లా మాట్లాడకండి, తప్పు అర్థమవుతుంది. డెలివరీ బాయ్ కన్నా రెస్పెక్ట్ అండి, డెలివరీ బాయ్ కన్నా రెస్పెక్ట్ అండి. మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడతాం, అర్థమవుతున్నా. ఏ ఆర్డర్ ఎంత దూరం ఉన్నా కష్టపడి మీకు అప్పుడు సరౌండింగ్ 5 కిలోమీటర్లు ఒక ఆర్డర్ ఇస్తారు అనుకుంటారు, కానీ ఆర్డర్ కోసం ఎంత వెయిట్ చేస్తుంది తెలుసా. ఎన్నైనా వానైనా వరదైనా కానీ మేము మీకు ఆర్డర్ డెలివరీ ఆన్ టైం ఇస్తాము. అట్లాంటిది మీరు బయట మీరు 4th ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ దాకా ఉన్నా పైకి ఎక్కుతాం, లిఫ్ట్ పని చేయకపోయినా పైకి వస్తాం, అంత కష్టపడతాం మేడం. మేము వచ్చినా ఎవరన్నా మంచిగా అడిగిరు, అప్పటి నుంచి మాట్లాడుతున్నా, నవ్వుతున్నాం, మదాకడుతున్నాను. ఒక్కసారి నీళ్ళు తాగుతావా, ఏమన్నా తిన్నావా అని చెప్పి అడిగినాం, ఇప్పుడే సమ్మర్ అంత టైమింగ్ కి వాల్యూ ఉంటే అప్పటి నుండి ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటుండవు. సో దానికి అర్థం ఏం తెలుసా, యాక్చువల్లీ మేము ఏంటంటే మీ ఓడే ఇచ్చిన నా ఫ్రెండ్ అనమాట, నేను డెలివరీ కాదు. సో దానికోసం వచ్చి మేము ప్రాంక్ చేయించాను. కెమెరా బొక్కలు ఉంది, మీకు దండం పెడతా, ఒకసారి కెమెరా చూడండి సరేనా. చెట్టు ఆపేసారు, డెలివరీ బాయ్ ఇజ్జత్ తీరు కెమెరా. నిన్ను దన్నాలు అన్నవే నన్ను అసలు ఫ్రెండ్ తోటి కలిపి ఇదా చేయడం. మేడం ఓకేనా మేడం. హాయ్, ఐఎమ్ సూరజ్. అమ్మ ఆఖరి చేతిచ్చింది. ప్లీజ్ రెస్పెక్ట్ డెలివరీ బాయ్స్ మేడం. సో ఇది పక్క పెడితే యాక్చువల్లీ మేము ప్రాంక్ చేయించింది అనమాట. వీడు నా ఫ్రెండ్, నేను డెలివరీ బాయ్ కాదు. సో బయట డెలివరీ పర్సన్ ఆపేసిన వాడికి. ఇప్పుడు నేను వెళ్ళి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పి వానికి సారీ చెప్పి రావాలా. నేను యాక్చువల్లీ 2 నిమిషాలు 10 నిమిషాలు అయిపోకూడదాం అనుకున్నా, కానీ మీరు అంటే 2 నిమిషాలు 10 నిమిషాలు అయిపోకూడదాం అనుకున్నా, కానీ మీరు అట్లా సీరియస్ అయిపోయి నాకు గజగజ జోనికిందే. వీడు రాలనుకున్నా యాక్చువల్లీ. నేను రాను ఫోన్లో కూడా అదే అంటుండో. థ్యాంక్ యూ బ్రో, చాలా కవర్ చేసావు. సో యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ సారీ, మనం తప్పుగా మాట్లాడితే నిజంగా సారీ బ్రో. సో అరే ఏ వీడియో కదా, మిమ్మల్ని పర్మిషన్ అడదాం అనుకుంటున్నా, ఈ వీడియో పెట్టుకోవచ్చా అని చిన్న రిక్వెస్ట్. ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పరా. హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.